హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ మజా వస్తుంది. ఇది వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర ఉన్న టాప్ వ్యూ. అక్కడ నుంచి స్వర్ణగిరి వచ్చామన్నమాట. ఇక్కడ దశావతారం మూవీలో వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, అదే సెటప్ ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ డే గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము మేము. గోల్కొండ ఫోర్ట్ దగ్గర మా పైకి వెళ్ళేటప్పుడు మాకు మామూలుగా చుక్కలు కనిపించినాయి పట్టపగలే. అసలు ఫుల్ స్వెట్టింగ్, కానీ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మేము గైడ్ మాట్లాడుకోలేదు. గైడ్ మాట్లాడుకుంటే ఇంకా బాగా తెలిసేదనమాట దాని హిస్టరీ అంతా. మేము చూసుకుంటా వెళ్ళామన్నమాట చిన్నగా. కొంచెం చోట్ల కొంచెం కూల్గానే ఉంది, కానీ స్వెట్టింగ్ ఫుల్ వచ్చేసింది అనమాట హ్యూమిడిటీ వల్ల. మాకు పైకి వెళ్ళేటప్పటికి బాగా మామూలుగా కాదు, ఫుల్ చుక్కలు కనిపించినాయి. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. అప్పట్లో వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా అక్కడ స్టోర్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి శ్రీరామదాసు ఉన్న జైలు అనమాట. రియల్గా ఇక్కడే జైల్లో ఉన్నారంట, అక్కడ బోర్డులో ఉంటే చదివాము. ఇంకా ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్. పైకి వెళ్తే ఇంకా బాగా అనిపించింది. పైకి వెళ్ళే కొద్దీ బాగా స్వెట్టింగ్ వచ్చింది, కానీ టాప్ వ్యూకి వెళ్ళాక చాలా బాగా అనిపించింది అనమాట. ఆ చల్లదనానికి, ఆ బ్రీజ్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడే మీకు తెలుసా, ఈ మూవీ మగధీర మూవీలో సాంగ్ ఉంది కదా, పంచదార బొమ్మ సాంగ్. ఇప్పుడు చాలామంది రీక్రియేట్ చేస్తున్నారు. అదే సాంగ్ షూట్ చేశారు ఇక్కడ. అండ్ గోల్కొండ స్పెషల్ ఏంటో తెలుసా, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారి టెంపుల్కి ఫస్ట్ బోనం ఎత్తేది ఇక్కడే అనమాట. ఇది వచ్చేసి టాప్ వ్యూ. చాలా చల్లగా అనిపించింది ఆ స్వెట్టింగ్కే ఏమో. ఇంకా అక్కడి నుంచి చార్మినార్కి వచ్చాము బస్లో. చూసుకొని ఎక్కండి, అక్కడ ప్రైవేట్ బస్సెస్ చాలా మోసం చేస్తున్నారు. అంతా తిప్పుకొని తీసుకొచ్చారు చార్మినార్ దగ్గరికి. దాని బదులు ఆటో బుక్ చేసుకోవడం బెస్ట్. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము అంతా రిస్క్ చేసి చార్మినార్ దగ్గరికి వచ్చాక ఆ రోజు వాళ్ళకి ముస్లిమ్స్కి ఏదో సంథింగ్ ఫెస్టివల్ అంట. అసలు క్రౌడ్ మామూలుగా లేదు. మాకు ఒక మూమెంట్లో మేము అసలు ఇండియాలోనే ఉన్నామా అనిపించింది. కానీ చార్మినార్ చూశాక కొంచెం ఓకే, కానీ షాప్స్ అయితే ఏమీ లేవన్నమాట. అబ్బా, రాంగ్ టైంలో వచ్చామనుకున్నాం. సరే, సాలార్జంగ్ మ్యూజియం అన్నా కవర్ చేద్దామని వెళ్తే ఆ రోజు రోడ్స్ని బ్లాక్ అవుతుంది అని చెప్పేసి సాలార్జంగ్ మ్యూజియం కూడా ఎర్లీగా క్లోజ్ చేశారనమాట. మేము ఇంకా బయట నుంచి వ్యూ చూసేసుకొని మళ్ళీ వెంటనే వచ్చేసాము. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మటుకి, చార్మినార్ సైడ్ వెళ్ళినప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే కొంచెం మాస్ ఏరియాలా ఉండేది కదా, ఎంత కాదన్నా మాస్ ఏరియా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాప్ అనమాట. పెద్ద బస్ స్టాప్ హైదరాబాద్కి. ఇక్కడికి వస్తే ప్రతి ఏరియాకి, ఎక్కడికి ఏ స్టేట్కి వెళ్ళాలన్నా మీకు బస్ ఉండేది. అక్కడి నుంచి మెట్రో ఎక్కేసి మేము లుంబిని పార్క్కి వచ్చేసామన్నమాట. లుంబిని పార్క్ మెట్రో ఏంటంటే లక్డీ కపూర్, అక్కడి నుంచి బై వాక్ వచ్చేయచ్చు. ఇది వచ్చేసి అమరదీప్, తెలంగాణ స్పెషల్ కింద కన్స్ట్రక్షన్ చేశారనమాట. తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు కొంతమంది చనిపోయారు కదా, వాళ్ళకి గుర్తుగా స్టెయిన్లెస్ స్టీల్తో కన్స్ట్రక్షన్ చేశారంట. అక్కడి నుంచి లుంబిని పార్క్ వాటర్ షోకి వస్తే ఇక్కడ కూడా మన బ్యాడ్ లక్కే అనమాట. ఏమి అంటే వర్షం పట్టడం వల్ల షో మధ్యలోనే ఫ్లాప్ అయింది. కానీ మాకు షో అంతేం అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి కొంచెం సెక్రటేరియట్ కూడా కవర్ చేసామన్నమాట. అదే రోడ్లో కదా. నాకైతే సెక్రటేరియట్ దగ్గర కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. అమర్దీప్ దగ్గర మిగతా అంతా ఓకే. ఇంకా వర్షం పట్టడం వల్ల బుద్ధుడి విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసి మా అపార్ట్మెంట్ పక్కనే గ్యారేజ్ ఉందన్నమాట. డ్రైవ్ 9 గ్యారేజ్ మండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి గ్యారేజ్ స్పెషల్ మండి నాన్ వెజ్ ఫ్రెండ్స్కి. అలాగే మనం వెజ్ కాబట్టి మన మష్రూమ్ మండి తీసుకున్నాం అనమాట. సో 2 అట్లా కవర్ చేసేసి తినేసి నిదానంగా వచ్చేసాం. ఇది నెక్స్ట్ డే ఏఎంబి మాల్కి వెళ్ళాం. ఇక్కడైతే ఫుల్ ఫన్ అనమాట. మేము గోకాట్ చేసాము. ఇదైతే బాగా అనిపించింది. మనం 2 or 3 టైమ్స్ చేసాం కాబట్టి అంతగా చేత కాలేదు. టైల్స్ అయితే ఫుల్ గుద్దేసా, ఫుల్ మజా వచ్చింది. 5 laps వచ్చేసి 400 చేంజ్, సంథింగ్ 700 చేంజ్, నాకు కరెక్ట్ గుర్తులేదు, పే చేసాం అనమాట. నాకు బాగా అనిపించింది, బాగా చేసాము. ఇంకా ఇక్కడ నుంచి స్కేరీ హౌస్కి వెళ్ళాము. అబ్బా, స్కేరీ హౌస్లో అయితే వీడియో తీయటానికి అవ్వలేదు, కానీ ఒక్కొక్క మూమెంట్, ఒక్కొక్క సౌండ్స్కి, ఆ హర్రర్ థ్రిల్లర్కి అబ్బా మామూలుగా పై మేలేదనమాట. అసలు లాస్ట్లో అయితే ఫుల్ ఫన్ ఉంది. మామూలు కొంతమంది అయితే అసలు కళ్ళు మూసుకొనే, కళ్ళు తెరవని కూడా తెరవాలి ఆ సౌండ్స్కి.
సౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా అనిపించింది. మాల్ అంతా చాలా బాగుంది. ఇంకా స్నో ఏరియా కూడా ఉంది. స్నో జోన్, కొన్ని గేమింగ్ జోన్స్ ఉన్నాయి. కానీ మాకు టైం లేక అన్నీ కవర్ చేయలేదన్నమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ మళ్ళీ రిటర్న్ అదే రోజు బెంగళూరు వెళ్ళిపోవాలి. సో కొన్ని మాత్రమే కవర్ చేసాము. గో కార్టింగ్ అయితే మాకు ఫుల్ ఫన్ అనిపించింది. మేము 5 మెంబర్స్ వెళ్ళాం. 5 మెంబర్స్ బాగా చేసామన్నమాట. మామూలు కాదు, అది పర్ఫెక్ట్లో పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇక్కడే ఫుడ్ కూడా తినేసామన్నమాట. ఫుడ్ అయితే ఎక్కడ తిన్నామో తెలుసా? ఇది స్కేరీ హౌస్. ఫుడ్ అయితే మటుకి కృష్ణపట్నంలో తిన్నాము. అసలు మా వాళ్ళు ఆ రోజు మండే అవటం వల్ల వెజ్ బ్యాచ్ ఉన్నారు. మండే మాత్రమే వెజ్ తినేవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు నాన్ వెజ్ కాకుండా వెజ్ తిని వెజ్లో కూడా ఇంత టేస్ట్ ఉండిద్దా అని అనిపించేలా అనిపించింది వాళ్ళకి. నేనైతే ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి నాకు వెజ్ బాగా నచ్చేసిద్ది. కానీ మా ఫ్రెండ్స్కి కూడా నచ్చింది చూడు. అసలు ఆ స్టైల్, వాళ్ళ డెకర్ కానీ, ఇంటీరియర్ వర్క్ కానీ, ఇంటీరియర్ డిజైన్ కానీ చాలా బాగా అనిపించింది. అలాగే ఫుడ్ కూడా ఆహా, నోట్లో ముద్ద పెట్టుకుంటే అట్లా జారిపోతుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఓవరాల్ ట్రిప్ అయితే మాకు పర్ఫెక్ట్గా అయింది. ఓన్లీ డే 2నే కొంచెం డిసప్పాయింట్మెంట్స్. ఇవి అంటే చార్మినార్ దగ్గర వాళ్ళ ఫెస్టివల్స్ ఉండటం వల్ల, తర్వాత చార్మినార్ అనేది మాస్ ఏరియా కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అక్కడ నేను చాలా అరాచకాలే ఫేస్ చేశాను అనమాట. అబ్బా, లైఫ్లో ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనిపించింది. ఇదన్నమాట మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.